తెలంగాణలో బలమైన మనకు ఒక బలంగా రాబోతుంది. సౌదర్న్ పార్ట్లో బలంగా ఒక ఉదాహరణగా రాబోతుంది. ఈ విషయంలో బీజేపీ ఎలాంటి నిర్ణయం తీసుకుపోతున్నది అని మీరు అనుకుంటున్నారు? సార్, కెన్ యూ అన్మ్యూట్ యువర్ మొబైల్ ఫోన్ ప్లీజ్ సార్? అందరికి నమస్కారం. ఈరోజు అన్న ఆచార్య అన్నకి, కపర్ ప్రసాద్ గారికి, శేషు గారికి, మీకు అలాగే అందరికి కూడా నమస్కారం. ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ, మనందరికి తెలుసు. వేగంగా పుంజుకుంటున్న పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో మనకు అందరికి తెలుసు ఏ విధంగా మరి ఏ ఎన్నికలు జరిగినా కూడా ఆ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రతి రాష్ట్రంలో గెలుస్తూ ఉంది, ముఖ్యమంత్రులు అవుతూ ఉన్నారు. సో అందుకని ఈ క్రమంలో మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా మనకు తెలుసు లాస్ట్ టైము 23 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకు పోయింది, ఏ విధంగా భారతీయ జనతా పార్టీని ఆదరించిర్రు, ప్రేమించిర్రు తెలంగాణ ప్రజలందరూ కూడా చాలా వరకు ఎదురు చూస్తూ ఉన్నారు. సో దాంతో పాటుగా 2024 ఎన్నికల్లో కూడా, పార్లమెంట్ ఎన్నికల్లో కూడా 8 సీట్లు రావటం అనేది అంత ఈజీ కాదు యాక్చువల్గా చెప్పాలంటే. ఏ విధంగా ఓట్ షేర్ పెరిగిందో మనందరికి తెలుసు. సో అది ఆ విషయంలో తీసుకుంటే ఈరోజు 2029 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలవాలి, కమలం పువ్వు గెలవాలి, ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలి. ఈ అధికారంలోకి తీసుకొచ్చే సత్తా మరి ఏదైతే ముందు తీసుకెళ్లే నాయకులు ఎవరైతే ఉన్నారో వారికి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశాలు ఉంటాయి. దాంట్లో కొంత లేట్ జరుగుతూ ఉన్నా కూడా డెఫినెట్ గా ఏదైతే అధికార పార్టీ అధికారం మరి లోకి రావాలని చెప్పి ఏదైతే ఆలోచన మరి అభిప్రాయం ఉందో ఆ విధంగానే భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉంటాయి. కొంత లేట్ అవుతుంది డెఫినెట్ గా, దాంతో పెద్దగా పోయేది ఏం లేదు. వారం 10 రోజుల్లో వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నా అంటే దక్షిణాదిలో కూడా భారతీయ జనతా పార్టీ ఇక్కడ కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ, మనకు తెలుసు ఆంధ్రప్రదేశ్లో ఎట్లాగా కూటమి ప్రభుత్వం ఉంది, తమిళనాడు రాష్ట్రంలో కానీ, కేరళలో కానీ, వచ్చే ఎన్నికల్లో కర్ణాటకలో కానీ ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి రావాలని చెప్పేసి కర్ణాటక కూడా అనుకుంటా ఉంది. కాబట్టి సో ఈ ఎన్నికల్లో మరి తెలంగాణ రాష్ట్రంలో గెలిస్తే రేపొద్దున ఈ 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పాలన చూసాం. తర్వాత మనకి ఏదైతే నినాదం ఉందో నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనుకున్నాం, దాంట్లో ఒక్కడు కూడా సఫలీకృతం కాలేదు, పూర్తి కాలేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా బాగుపడలేదు. ఆ నీళ్ళు ఎడిపోయినాయో, నిధులు ఎడిపోయినాయో, ఉద్యోగాలు ఎడిపోయినాయో కూడా తెలియదు. కానీ భారతీయ రాష్ట్ర సమితిలో కేసీఆర్ కుటుంబం వాళ్ళంతా కూడా బాగుపడ్డారు. అది మాత్రం డెఫినెట్ గా తెలంగాణ ప్రజలకు తెలిసే విధంగా భారతీయ జనతా పార్టీ ఆ టైంలో 2023 ఎన్నికల ముందు పాదయాత్ర ద్వారా ఆ టైంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ గారి సారథ్యంలో ప్రతి ఇంటింటికి, ఊరూరికి మరి పాదయాత్ర ద్వారా తెలియజేసిన డెఫినెట్ గా అదంతా కూడా మరి భారతీయ జనతా పార్టీ వల్లనే అయింది తప్పితే కాంగ్రెస్ పార్టీ వల్ల కాదు. కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఏ ఎన్నికలు జరిగినా కూడా ఎక్కడ కూడా డిపాజిట్ కూడా దక్కలేని పరిస్థితి ఆ రోజు చూసాం. కానీ తప్పుడు హామీలతోటి, తప్పుడు వాగ్దానాలతోటి, అబద్ధ మాటలతోటి, అబద్ధ పునాదుల మీద వచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ గురించి తెలంగాణ ప్రజలందరూ కూడా అర్థమవుతా ఉంది. 5 సంవత్సరాలుగా ఏదైతే వ్యతిరేకత వస్తుందో ఆ వ్యతిరేకత మొత్తం కూడా 15 నెలల కాలంలోనే పూర్తిగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మీద కానీ వచ్చింది. అదంతా క్లియర్ కనపడతా ఉంది. ఈ రోజు మనకు ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ గురించి ఎందుకు చర్చలు జరుగుతూ ఉన్నాయి, భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు ఎవరు అవుతారని చర్చలు జరుగుతున్నాయి అంటే డెఫినెట్ గా తెలంగాణ ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. తెలంగాణ ప్రజలే కాదు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎవరు అయితే అధ్యక్షులు అయితే ఈ రోజు ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారో, ఈ రాష్ట్రాన్ని భారతీయ జనతా పార్టీ అధికారం తీసుకొస్తారో అని చెప్పేసి ఆలోచనతోటి మరి రోజు మీరు చూశారు, నిన్న మొన్న కంటిన్యూస్ గా చర్చల మీద చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో ఇలాంటి చర్చలన్నీ కూడా రేపొద్దున భారతీయ జనతా పార్టీకి అనుకూలంగానే భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచిస్తా ఉన్నారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరూ కూడా ఈరోజు అధ్యక్షులు ఎవరవుతారని చెప్పేసి ఉంటుంది. సో నేనేమంటున్నా అంటే 2 పార్టీలు చేయలేని పనులు బీఆర్ఎస్ పార్టీ కానీ, కేసీఆర్ కానీ,
తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కానీ Yes. చేయలేని పనులు ఈ రేపు భారతీయ జనతా పార్టీ చేస్తుంది అని చెప్పి చాలా మంది నమ్ముతున్నారు. తెలంగాణ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తా ఉన్నారు. Yeah. సో దానికోసం అనేసి, ఎందుకంటే మనం చూసాం 6 గ్యారెంటీల హామీలు కానీ, రుణమాఫీ కానీ, లేకపోతే ఏ పథకాలు తీసుకొచ్చినా, ఏ హామీలు ఇచ్చినా కూడా టోటల్ గా ఫెయిల్యూర్ గా కనపడతా ఉంది. ముఖ్యమంత్రి గారే మేము ఏం చేయలేని స్థితిలో ఉన్నాం, మా చేత కాదు, రోజు మేము నెల వచ్చేసరికి 5-6 వేల నుంచి 6,000 కోట్ల రూపాయలు మేము ఆర్బీఐ నుంచి డబ్బులు తీసుకొచ్చి జీతాలు ఇస్తాం, పెన్షన్లు ఇస్తున్నాం, మా దగ్గర డబ్బులు లేవని చెప్పి చెప్పుకున్న పరిస్థితి మనం చూసినాం. ఎవరు చెప్పరు. చెప్పాలంటే ఈ రాష్ట్రంలో, ఈ భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చెప్పరు మా దగ్గర ఏ డబ్బులు లేవు, చేయడానికి ఏమి లేవంటే డెఫినెట్ గా వచ్చే ఇన్వెస్ట్మెంట్స్ కానీ, వచ్చే కంపెనీస్ పెట్టుబడులు ఇక్కడి నుంచి కూడా వచ్చే అవకాశాలు లేవు. దాంతో పాటుగా ఇక్కడ ఉన్న రియల్ ఎస్టేట్, మిగతా డెవలప్మెంట్స్ అన్ని కూడా మరి కుంటుపడ్డాయి కదా, అవన్నీ కూడా మనకు తెలుసు. సో ఈ విధంగా చూస్తే, సో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. భారతీయ జనతా పార్టీని గెలిపించాలని అందరూ ఆలోచిస్తా ఉన్నారు. దాంట్లో చాలా మంది ఉన్నారు. అధ్యక్షులుగా ఈటల గారి దగ్గర నుంచి, బండి సంజయ్ గారి దగ్గర నుంచి, ధర్మపురి అరవింద్ గారి దగ్గర నుంచి, ఆచార్య గారు ఈరోజు మన లైవ్ డిబేట్ లో ఉన్నారు. అన్న మీకు కూడా ఆల్ ది బెస్ట్ అన్న, మీకు కూడా రావాలని కోరుతా ఉన్నాం. సో అయితే చాలా మంది ఉన్నారు, డికే అరుణ గారు కానీ, లేకపోతే రఘునందన్ రావు గారు కానీ, మిగతా చాలా మంది ఉన్నారు. అంటే దీంట్లో భారతీయ జనతా పార్టీ ఒకటే బ్యాలెన్స్డ్ గా ఒక సముచిత స్థానము, సమతుల్యత ఎవరైతే పాటిస్తారో, దీంట్లో క్వాలిఫికేషన్ చూడరు, క్వాలిటీనే. ఎంతసేపు ఉన్నా కూడా భారతీయ జనతా పార్టీ అధికారానికి వస్తుందో రావట్లేదా, అధికారానికి పోతున్నావా లేదా, దాన్ని తీసుకుపోవడానికే ఈరోజు చూస్తున్నారు. రేపు ఛాయ్ వాళ్ళ ప్రధానమంత్రిగా కావచ్చు, లేకపోతే ఇంతకుముందు మీరు అన్నట్టు టేబుల్ దుడిచిన వాళ్ళు కానీ, లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా కూడా ముఖ్యమంత్రులు అవుతారు, ప్రధానమంత్రులు అవుతారు, మంత్రులు అవుతారు. మనం అందరం చూస్తా ఉన్నాం. అది భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమవుతుంది. సో దీంట్లో క్వాలిఫికేషన్ చూడరు. సో దీంట్లో క్వాలిఫికేషన్ చూసే అవకాశాలు లేవు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఒకటే ఒక నినాదం భారతీయ జనతా పార్టీది. ఇదంతా ఏంటంటే అంత్యోదయ సిద్ధాంతం ఏదైతే ఉందో దాని గురించి మేమంతా కూడా పోరాడుతా ఉన్నాం. సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అని చెప్పేసి ఏదైతే ఉందో, ప్రతి చివరి వ్యక్తి కూడా, ఊర్లో గ్రామాల్లో ఉన్న చివరి వ్యక్తి కూడా బాగుపడే ఆలోచనతోటి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రకరకాల పథకాలు తీసుకొస్తా ఉన్నారు. మీరు గ్రామీణ వ్యవస్థను చూస్తే ఉజ్వల యోజన కానీ, టాయిలెట్స్ కానీ, లేకపోతే డబుల్ బెడ్రూమ్స్ కానీ, తర్వాత గ్రామీణ వ్యవస్థ, ఏదైతే గ్రామ పంచాయతీ బిల్డింగ్స్ కానీ, మిగతా ప్రతి దాంట్లో కూడా రోడ్లు, లైట్లు, ప్రతి దాంట్లో కూడా కేంద్ర ప్రభుత్వ నిధులు మరి ఉండబట్టే ఈ రోజు